దేశాన్ని కలిపి ఉంచడంలో 75 ఏళ్లుగా రాజ్యాంగమే ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్. ప్రాథమిక హక్కులు, జాతీయ సమగ్రతను కాపాడడంలో అంబేద్కర్ రాసిన ఆర్టికల్ చాలా ముఖ్యమైనదని చెప్పారు. భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ సహకారం అనే అంశంపై సదస్సు జరిగింది. సిజేఐ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. And we see that in the journey of last 75 years, though we had many external aggressions, many internal disturbances, but India has always remained strong and united. And in my respectful opinion, contribution of the Constitution of India in keeping the country united and strong is totally invaluable. That the directive principles are nothing else but a pious obligation, a pious charge without it being enforced. And he said that the directive principles may not be enforceable in court of law, but we are not providing a constitution so as to provide a particular party to come in power like some of the countries, but we are providing constitution so as to provide a mechanism in which this country will progress, will act to taking forward the goal of our framers of the Constitution in achieving economic and social justice along with the political justice, and ensure that the justice reaches to the last most needy. దేశంలో తెలంగాణ కులగణన బెస్ట్ మోడల్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు విపాది శ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు. ఈ సందర్భంగా బీసీ నేతలతో సీఎం మాట్లాడారు. కులగణన చాలా పకడ్బందీగా చేశామన్నారు సీఎం. 100% డిజిటలైజ్ చేసి భవిష్యత్తులో ఎవరూ ఛాలెంజ్ చేయకుండా భద్రపరిచామన్నారు. బీసీ రిజర్వేషన్ ఫలాలను ఆయా వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయమని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదన్నారు ముఖ్యమంత్రి. దేశంలో తెలంగాణ కులగణన బెస్ట్ మోడల్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు విపాది శ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు. ఈ సందర్భంగా బీసీ నేతలతో సీఎం మాట్లాడారు. కులగణన చాలా పకడ్బందీగా చేశామన్నారు సీఎం. 100% డిజిటలైజ్ చేసి భవిష్యత్తులో ఎవరూ ఛాలెంజ్ చేయకుండా భద్రపరిచామన్నారు. బీసీ రిజర్వేషన్ ఫలాలను ఆయా వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయమని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదన్నారు ముఖ్యమంత్రి. గత ప్రభుత్వం అధిక వడ్డీలతో రుణాలు తెస్తే ఇప్పుడు అదే రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదాయమంతా అప్పులకే సరిపోతుందన్నారు. రాష్ట్రాలకు కేంద్రం సహకరిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవా రంగంలో అభివృద్ధికి ప్రణాళికలు వేస్తున్నామన్నారు రేవంత్. ఇటు నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న రేవంత్ పలువురికి గోల్డ్ మెడల్స్ అందించారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం సెక్రటేరియట్లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్. తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్లే అంశంపై చర్చించారు. సమాఖ్య విధానంలో కేంద్ర రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు మహేంద్ర దేవ్. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవా రంగంలో అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తామన్నారు ముఖ్యమంత్రి. ఉద్యోగులకు సముచితమైన అవకాశాలు కల్పిస్తేనే రాష్ట్రానికి కంపెనీలు వస్తాయన్నారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నామన్నారు రేవంత్. అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపైన ఆందోళన వ్యక్తం చేశారు రేవంత్. అధిక వడ్డీల కారణంగా రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. తిరిగి చెల్లింపులు కష్టంగా మారాయని మహేంద్రదేవ్కు తెలిపారు సీఎం రేవంత్. నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు న్యాయమూర్తులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ గోల్డ్ మెడల్స్ అందించారు. జస్టిస్ సుజయ్ పాల్ డాక్టరేట్ సాధించిన వారితో పాటు ఎంబీఏ, ఎల్ఎల్ఎం, ఎల్ఎల్బి, పీజీ డిప్లొమా పొందిన విద్యార్థులకు పట్టాలు అందించారు. చట్ట సంబంధమైన వివిధ అంశాలపై నిపుణులు రాసిన పలు పుస్తకాలను సీఎం ఆవిష్కరించారు. అంతకుముందు సీజేఐ గవాయ్తో భేటీ అయిన రేవంత్ కీలక విషయాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేసేందుకు పగడ్బందీగా ముందుకు వెళ్తోంది సర్కార్. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక జీవో తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. అందుకోసం 42% రిజర్వేషన్లు ఖరారు చేయాలని డెడికేషన్ కమిషన్ను కోరింది సర్కార్. నివేదిక వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం పంచాయతీరాజ్ చట్టం 2018లో మార్పులు చేయనుంది. ప్రత్యేక ఆర్డినెన్స్తో చట్టంలోని సెక్షన్ 285A రిజర్వేషన్ల సీలింగ్ను తీసేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలకు భారీ ఏర్పాట్లు చేశారు. 2 రోజుల పాటు అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ధర్మకర్త ఫ్యామిలీ నుంచి అమ్మవారికి తొలి బోనం ఇవ్వనున్నారు. లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు రేపటి నుంచి ఘనంగా జరగనున్నాయి. 2 రోజుల బోనాల జాతరకు భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఇవాల్టి నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తున్నారు. ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. రేపు ఉదయం 4:10 బ్రహ్మ ముహూర్తంలో మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు పండితులు వేదాంత శర్మ. రేపటి నుంచి 2 రోజుల పాటు అమ్మవారి పలహార బండ్ల ఊరేగింపు జరగనుంది. సోమవారం రంగం భవిష్యవాణితో పాటు అమ్మవారి అంబారి ఊరేగింపు నిర్వహించనున్నారు. మహంకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజల కోసం సర్వం సిద్ధం చేశారు. రంగంలో అమ్మవారు తన యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తుందో ఆ సమయంలో చక్కటి కూలవాన కురిసేది. భవిష్యవాణి చెక్కడం అయిపోయిన తర్వాత ఘట స్వరూపిణి అయి ఏనుగునెక్కి అత్తవారింటికి వెళ్ళిపోతుంది అనేది ఇక్కడ ఆచారం. లష్కర్ బోనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఆలయ ధర్మకర్త కామేశ్వర్. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. భక్తులు ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. శివశక్తులకు 1 గంట నుంచి 3 గంటల వరకు అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తామన్నారు ఆలయ ధర్మకర్త కామేశ్వర్. మెడికల్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఇంకా ఏ రకమైనది కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. ఈజీగా 10 లక్షలు ఎబో అంటారు, తక్కువేమి ఉండరు. సో ఆ టైమింగ్ కూడా సరిపోలేదు. దాంట్లో తొట్టేలకు సమర్పించడం ఉంటారు, బోనాలు, పలార బండ్లు, పోతరాజు విన్యాసాలు, ఇవి ఏం చేసుకుని ఒక జాతర అనేది ఇక్కడ ఫుల్ బ్రహ్మాండంగా జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు బోనాల జాతరకు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. దేవాలయ పరిసరాలతో పాటు పలహార బండ్ల ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో 200కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా బోనాల భద్రతా విధుల్లో ఉండనున్నారు. ఆలయం నుంచి 2 కిలోమీటర్ల నుంచి బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టారు. సీఎం గారు కూడా వచ్చే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సీఎం గారు కూడా వస్తున్నారు ఈవెంట్కి. ఆయనతో పాటు చాలా మంది మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అండ్ అదర్ విఐపీస్ కూడా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు. సో మా రిక్వెస్ట్ టు ద డివోటీస్, అందరూ ఈ ఫెస్టివల్కి వచ్చి మీరు పార్టిసిపేట్ చేయండి అండ్ అమ్మవారి దర్శనం తీసుకోండి. కానీ పోలీస్తో పాటు కూడా కోఆపరేట్ చేయండి. పార్కింగ్ లొకేషన్స్ కూడా ఆల్రెడీ పార్కింగ్ మ్యాప్స్ రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ప్రోటోకాల్ విఐపీస్ అండ్ డిసేబుల్డ్ పర్సన్స్ అండ్ అట్లాంటి వాళ్ళని డైరెక్ట్లీ ఇక్కడ వరకు మెయిన్ ఎంట్రన్స్లో నుంచి ఎంట్రన్స్ ఇస్తాం. మిగతా అందరూ కూడా క్యూ లైన్స్ నుంచి లోపలికి ఎంట్రన్స్ తీసుకోవచ్చు. బోనాల జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు.
తాగునీటి కోసం డ్రింకింగ్ వాటర్ శిబిరాలు నిర్వహిస్తున్నారు. లష్కర్ బోనాలతో రేపటి నుంచి 2 రోజుల పాటు సిటీ కమిషనరేట్ 5 పోలీసు డివిజన్లలోని 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ చేయనున్నారు. పెండింగ్ ప్రాజెక్టులే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రియారిటీ అన్నారు మినిస్టర్స్. భూసేకరణ, పరిహారం త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్మికులకు డైలీ వేజెస్ పెంచేలా చట్టం తెస్తామన్నారు మంత్రులు. త్వరలో గిగ్ పాలసీ తీసుకొస్తామన్నారు. పలు జిల్లాల్లో పర్యటించిన మంత్రులు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై కీలక రివ్యూ చేశారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెండింగ్ ప్రాజెక్టులకు మిగిలిన భూసేకరణ, పునరావాసం వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా జిల్లా కలెక్టర్లే బాధ్యత వహించాలని, ఇందుకోసం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టుల స్థితిగతులను అంచనా వేసి కీలకమైన అడ్డంకులను గుర్తించాలన్నారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు ఉత్తమ్. ప్రాజెక్టుల విషయంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామసాగర్ ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతతో ప్రభుత్వం పూర్తి చేస్తోందన్నారు. కాలువల పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఉత్తమ్. కార్మికులకు డైలీ వేజెస్ పెంచేలా చట్టం తెస్తామన్నారు కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. త్వరలోనే మినిమం వేజెస్ పెంచబోతున్నామని ప్రకటించారు. త్వరలో గిగ్ పాలసీ తీసుకువస్తామని చెప్పారు. ఇది గిగ్ వర్కర్లకు భద్రతనిస్తుందని తెలిపారు మంత్రి వివేక్. నిర్మల్ జిల్లాలో పర్యటించిన మంత్రులు వివేక్, కొండా సురేఖ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలి. వారందరికీ కూడా మినిమం వేజెస్గా వచ్చేలాగా ఒక చట్టం తీసుకురాబోతున్నాము. దాంతోపాటు చాలా చోట్ల కూడా ఈ 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము మినిమం వేజెస్ పెంచలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కేబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది. గోదావరి పుష్కరాలకు నిధుల కేటాయింపుపై కేంద్రం వివక్ష చూపుతోందన్నారు మంత్రి కొండా సురేఖ. ఆంధ్రప్రదేశ్కు అధిక నిధులు కేటాయించి తెలంగాణకు ₹1 కూడా నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు కొండా సురేఖ. సరస్వతి పుష్కరాలు మరి నా హయాంలోనే రావడం అదృష్టంగా భావించాను. ఆ సరస్వతి పుష్కరాలు అనేటివి చాలా బాగా మేము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మరి పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్కి 2000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే పక్కన ఉన్న తెలంగాణకు ₹1 కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరం. రైతులను రాజును చేయాలన్నదే ప్రజాప్రభుత్వ ధ్యేయమన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండల పరిధిలోని అంజనాపురం గ్రామ సమీపంలో గోద్రేజ్ ఫామాయిల్ ఫ్యాక్టరీలో ఫామాయిల్ సాగు రైతులతో సమావేశమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ నుంచి గోదావరి జలాల విడుదలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని మంత్రికి రైతులు విన్నవించడంతో ఉత్తమ్తో మాట్లాడారు తుమ్మల. మంత్రి చొరవతో అశ్వాపురం బిజికొత్తూరు దగ్గర ఫస్ట్ పంపు హౌస్ నుంచి నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసమే రాష్ట్ర సర్కారు పనిచేస్తోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత తమదేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో పర్యటించిన మంత్రులు పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఒక నెలలోపే నార్కట్పల్లి కూడా 20 బస్సులు ఇవ్వాలని, నల్గొండ డిపోను కూడా నూతనంగా నిర్మించాలనే ఆలోచన ఉన్న డిపో కూడా సెంటర్లో అయిపోయింది. ఎందుకంటే టౌన్ కూడా పెరుగుతుంది కాబట్టి దాన్ని కూడా మీరు అందియాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంప్స్, ట్రాఫిక్ చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్క్స్, ట్రాఫిక్ అవేర్నెస్ కు సంబంధించిన క్లబ్స్, స్కూల్స్ తోటి ఏర్పాటు చేసి రవాణా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పెద్దగా అయితే కష్టం, చిన్న పిల్లలకి నేర్పాలనే ఆలోచనతోటి రవాణా శాఖ ప్రత్యేక కార్యక్రమం తీసుకుంటూ ఉంది. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి సప్లై చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసు సిబ్బందితో కలిసి ఎక్సైజ్ అధికారులు ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలన్నారు. కల్తీ కళ్ళతో పేదలు బలికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతన ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ స్పీకర్ గడ్డం ప్రసాద్తో కలిసి ప్రారంభించారు మంత్రి జూపల్లి. ఇది గత నుంచి కూడా చాలా జరుగుతూ ఉన్నవి. వీటికి శాశ్వత పరిష్కారం కనుక్కునే దిశగా ఈ యొక్క ప్రతి గ్రామంలో కూడా ఈత చెట్ల పెంచడం కోసం
పెద్ద ఎత్తున ప్రణాళిక చేపట్టే కార్యక్రమం చేయడం ఒకటి, ప్రభుత్వ పరంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఉన్నటువంటి స్టాఫ్ ద్వారా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే అంటే రైడ్ చేయడము, ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని రప్పించుకొని ఆ సమాచారం ద్వారా పట్టుకునే కార్యక్రమం చేసి చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నాం. రేపు మధ్యాహ్నం బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో విందు ఇవ్వనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహంకాళి బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ హోదాలో విందు ఇవ్వనున్నారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్, అధికార విపక్ష పార్టీల ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు పొన్నం. 11 ఏళ్ల మోదీ పాలనలో విద్యా వ్యవస్థ నాశనమైందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. పరీక్షా పర్ చర్చ, ఎగ్జామ్ వారియర్స్ లాంటి ప్రోగ్రామ్స్తో ప్రచారం తప్ప పైసా లాభం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. రౌడీలు, గూండాలకు బీహార్ అడ్డాగా మారిందన్నారు ఇండియా కూటమి నేతలు. ప్రధాని మోదీ పాలనలో విద్యారంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. స్కూళ్లలో ఎడ్యుకేషన్ నాణ్యత దారుణంగా పడిపోయిందని విమర్శించారు. దేశ భవిష్యత్తు పట్ల ఎన్డీఏ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పరీక్షా పే చర్చ, ఎగ్జామ్ వారియర్స్ లాంటి ప్రోగ్రామ్స్తో మోదీ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. ప్రధానిగా ప్రచారాలు చేయడం తప్ప మోదీ సాధించిందేమీ లేదంటూ ట్వీట్ చేశారు ఖర్గే. బీహార్లో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందన్నారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే. సీఎం నితీష్ పాలనలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు సర్వసాధారణంగా మారాయన్నారు. మహిళలపై దాడులు 300% పెరిగాయన్నారు. రౌడీలు, గుండాలకు బీహార్ అడ్డాగా మారిందన్నారు. ప్రభుత్వమే నేరస్తులకు రక్షణ కల్పిస్తోందని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడిస్తేనే సురక్షితమైన బీహార్ సాధ్యమన్నారు సుప్రియా శ్రీనాథే. एक दिन नहीं बीतता है जब बिहार के अखबार में किसी बच्ची का रेप, किसी बच्ची की हत्या, किसी छोटे बच्चों के साथ कुकर्म सामने नहीं आते। और ये मैं नहीं बोल रही हूं, क्योंकि ये मोदी सरकार की एनसीआरबी के आंकड़े कोट कर रही हूं आपको। ये कांग्रेस दफ्तर में रिसर्च के आंकड़े नहीं है, ये केंद्र की एजेंसी एनसीआरबी के आंकड़े हैं। 323% वृद्धि हुई है अपराध के मामलों में। బీహార్లో ఇండియా కూటమికే గెలుపు అవకాశాలున్నాయన్నారు కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లోట్. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. సీఎం నితీష్ ను ముందు పెట్టి బీజేపీ చక్రం తిప్పుతోందన్నారు. ఓటర్ లిస్టుల సమగ్ర సవరణను ఇకనైనా ఈసీ విరమించుకోవాలన్నారు గెహ్లోట్. तो पूरा माहौल ऐसा रहा पिछले 2-2.5 साल से तो कि जिससे गवर्नेंस में बहुत बाधाएं आई, लोग दुखी हो गए। इसीलिए आप देख रहे हो पर जैसे राहुल गांधी जी और तेजस्वी जी और जैसे इंडिया गठबंधन के लोगों ने कैंपेन शुरू किया तो जनता का माहौल एकदम ओपन हो गया, मतलब एक बदलाव हो गया। బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి గెలుపు ఎవరూ ఆపలేరన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. సీట్ల పంపకంపై చర్చలు కొనసాగుతున్నట్లు చెప్పారు. త్వరలోనే ఓ కొలిక్కి వస్తాయని చెప్పారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ కు బెదిరింపులు రావడం బీహార్లో జంగిల్ రాజ్ పాలనకు ఓ ఉదాహరణనన్నారు తేజస్వి యాదవ్. हर एक चीज़ की समीक्षा हम लोगों ने किया है और बिहार के लिए लड़ाई लड़नी है, बिहार को आगे बढ़ाना है, एक नया बिहार बनाना है। तो हर एक विषयों पे हम लोगों ने चर्चा की है और बड़ी अच्छी मीटिंग रही, काफ़ी लंबी बैठक चली। लॉ एंड ऑर्डर तो बिहार में अब लॉ एंड ऑर्डर कहाँ रह गया, क्रिमिनल डिसऑर्डर जो है एकदम हो चुका है। कोई सुनने वाला, देखने वाला बिहार में नहीं रह गया है। జస్టిస్ యశ్వంత్ వర్మ అవినీతి కేసును ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయం చేస్తోందన్నారు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్. అభిశంసన తీర్మానం కంటే ముందే అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలన్నారు. అదేమీ జరగకుండానే కేంద్రంలోని బీజేపీ సర్కార్ సంతకాల సేకరణ చేపట్టడం సరికాదన్నారు కపిల్ సిబల్. पहली बात तो यह कि इसका सरकार से क्या लेना देना है। इम्पीचमेंट का संविधान के जो आर्टिकल 124(4) एंड 124(5) कहता है कि 100 मेंबर लोकसभा के या 50 मेंबर राज्यसभा के इम्पीचमेंट मूव कर सकते हैं। ये अख्तियार सरकार को नहीं है।
ఎన్డీఏ పాలనలో రాజ్యాంగం ప్రజాస్వామ్యంపై నిత్యం దాడి జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. ఈసీ, సిబిఐ, ఈడీ లాంటి సంస్థలను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తుందన్నారు విపక్ష లీడర్లు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు ఆర్సీబీనే కారణమని తేల్చింది జ్యుడిషియల్ కమిషన్. ఐపీఎల్ విజయం తర్వాత బెంగళూరులో నిర్వహించిన విక్టరీ పరేడ్లో తొక్కిసలాట జరిగింది. దీనిపై ప్రభుత్వ ఆదేశాలతో విచారణ చేపట్టిన జ్యుడిషియల్ కమిషన్ ఇవాళ సీఎం సిద్ధరామయ్యకు నివేదిక అందజేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్, బెంగళూరు పోలీసులదే బాధ్యత అని నివేదిక ఇచ్చింది. ఈ తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్.